వాగ్దానాన్ని ఇచ్చారు. అది 116వ కీర్తన. అందులో నుంచి నేను 2-3 మాటలు మాత్రం చదువుతాను. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేది. ప్రభు తన మాటలు దీవించుగాక. ఈరోజు నేను వాక్యం చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చారో, ఎటువంటి అపాయకరమైన పరిస్థితుల ద్వారా నన్ను నడిపించి ఈరోజు మీ ఎదుట నిలవబెట్టారు అనేది నాకు దేవుడు 2012లో సజీవ సాక్షివి అని నాతో మాట్లాడారు. సజీవ సాక్షివి అంటే దాని అర్థం కూడా నాకు తెలియదు. అప్పుడు అంటే ఏంటి ప్రభు అని అడిగాను. సజీవ సాక్షి అంటే ఏంటి అన్నప్పుడు, బ్రతికుండగానే అన్ని అనుభవించాలి, అనుభవాల గుండా వెళ్ళి అనుభవాల్లో నిలిచి అనేకులను బలపరచడం. ఇది సజీవ సాక్ష్యం వేరు, సజీవ సాక్ష్యం వేరు. బ్రతికుండి సాక్షులుగా ఉండాలి, చనిపోయినాక కూడా ఆ సాక్ష్యాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి దేవుడు అటువంటి ఆ సాక్ష్యాన్ని నా ద్వారా దేవుడు ఇప్పిస్తున్నారని నమ్ముతున్నాను. నేను బాల్యం నుండి నేను క్రైస్తవురాలనే, అందరికీ మీకు చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. అయితే అందులో భక్తి అనేది 1% కూడా లేదు. అంతా కూడా ఆచారబద్ధంగా, ప్రతిదీ కూడా ఆచారబద్ధంగానే నా జీవితం నడిచింది. రెండవది, బాల్యంలోనే తల్లి లేకపోవడం. ఆర్థిక ఇబ్బందులు అయితే తెలియదు, కానీ ప్రతి ఇబ్బంది తెలుసు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అసలు జీవితం అంటే ఎలా ఉంటుందో అనేది నాకు తెలుసుకోవడానికి అదొక ప్లాట్ఫామ్ వేసాడు దేవుడు, మ్యారేజ్ అయిన మొదటి రోజు నుంచి. అయితే అవన్నీ నేను ఇప్పుడు చెప్పిన టైం వేస్ట్ అయిపోద్ది కాబట్టి, అయితే నేను ఎన్నెన్ని అపాయకరమైన పరిస్థితులలో దాటించి దేవుడు ఈరోజు ఈ రీతిగా కృతజ్ఞత చెల్లించడానికి, ఇది సెలబ్రేషన్ కాదండి, కృతజ్ఞత ఇది కేవలం. ఎందుకంటే అలాంటి నేను దాటి వచ్చిన ప్రతి పరిస్థితి కూడా అగాధం లాంటి పరిస్థితి. ఆ అగాధంలో పడి కొట్టుకుపోతాను అనుకున్న టైంలో దేవుడు తన అద్భుతమైన హస్తాన్ని ఇచ్చి లేవనెత్తారు. కాబట్టి నేను ఆయన్ని స్తుతించకుండా ఎన్ని నాళ్ళు కూడా ఎప్పుడు నాకు థాట్ రాలేదు. కానీ ఈసారి వృద్ధాప్యంలోకి వచ్చేసాను. ఎప్పుడు కూడా దేవునికి నేను నిండు మనస్సుతో, అంటే ఒంటరిగా కూర్చుని నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని కృతజ్ఞతలు చెల్లించడమే కానీ ఎప్పుడు కూడా ఇలా పబ్లిక్గా నేను సెలబ్రేట్ చేసుకున్నది లేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నాన్న చేశారు. అక్కడి నుంచి అసలు అదేంటో కూడా తెలియదు. ఎప్పుడు పుట్టినరోజులకి బట్టలు కొనుక్కోవడం అది నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు మరి ఈ రీతిగా కృతజ్ఞత చెల్లించడానికి సమస్తాన్ని నా కొరకు సిద్ధపరిచి మరి దేవుడు ఈ రీతిగా నిలబెట్టినందుకు ప్రభువుకి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 2010లో నేను బహుగా సిక్ అయిపోయాను. నాకు 17వ ఏట, ఇంచుమించు 17 ఏళ్లకే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది స్టార్ట్ అయింది నా పొట్టలో. తర్వాత 19వ సంవత్సరం వచ్చేసరికి డిగ్రీ సెకండ్ ఇయర్లోనో ఏమో ఉన్నాను, ఫస్ట్ ఇయర్లోనో, అప్పుడు ఫైల్స్ స్టార్ట్ అయింది. ఫైల్స్ అంటే ఏంటో కూడా తెలీదు. నాన్నకి చెప్పాలంటే సిగ్గు, చెప్పుకోవడానికేమో అమ్మలేదు. నాలో నేనే దాచుకుని బాధపడేదాన్ని. ఏది చూసినా సరే ఆ తెలియని ఆ చిన్న ఏజ్లో ఏదొచ్చినా సరే రక్తం పడుతుంది అంటే చచ్చిపోతానని లెక్క. అదొక్కటి మాత్రమే నాకు తెలుసు. అలాంటి టైంలో దేవుడు మరి ఆ 17 ఏళ్ల ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి ఇప్పుడు నాకు 58వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాలు గ్యాస్ అనే జబ్బు నాతోటి ప్రయాణం చేసి వస్తా ఉంది. అయినను ఎన్నోసార్లు ఎన్ని రకాలుగా బాధపడ్డానో ఇక్కడ బ్రదర్స్కి తెలుసు. చాలా రకాలు బాధపడ్డాను. 2010వ సంవత్సరము అక్టోబర్ నెల 10వ డేట్ అన్నమాట, 10వ తారీఖు 10/10/10 3 10లు. ఆ రోజు ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నాను నేను.
ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. సాయంత్రం ఆ రోజు మా అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకో ఆ రోజు సోయా పిండి ఏదో ఉంటే ఆ జావ వేసుకొని ఒక గ్లాస్ తాగినప్పుడు చాలా నిష్ఠగా ఉండేదాన్ని. 3:30-4 అయిపోతుంది కదా అనేసి ఆ టైంలో ఒక గ్లాసు పూర్తిగా నేను ఇంకా తాగలేదండి. గర్భం కడిదిని పడిపోయాను. పిల్లోడు ఉన్నాడు. కరెక్ట్గా డాడీ ఆ టైంకి వచ్చారు. అంబులెన్స్లో నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. ఎమర్జెన్సీలో పెట్టారండి. ఎందుకంటే అసలు కళ్ళు అలా తెరవలేని పరిస్థితి. నాకు భూమి తిరిగిపోతుంది, ఇల్లు తిరిగిపోతుంది, మనిషిని తిరిగిపోతున్నాను. అట్లీస్ట్ వాష్రూమ్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అండి. నాకు 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, ఎమర్జెన్సీలో. దేవుని మహాకృపలో దేవుడు బ్రతికించి ఈయనైతే నేను చనిపోతాను 100% అని నిలవలేకపోతుంది, ఏదో అయిపోతుందని భయం. దీన్ని కూడా పిలిపోడే ధైర్యస్తుడు కాదు. అలా దేవుని మహాకృపలో ఆ అపాయం నుంచి బయటపడ్డాను. కొద్ది రోజులకే సోరియాసిస్ అనే వ్యాధి వచ్చిందండి. నా పాదాలకి నా చేతులకండి. ఈ చేతులు ఇలా లేవండి. అప్పుడు ఇదంతా కూడా నల్లగా అయిపోయినాయండి. ఇదంతా చుట్టూరు కూడా ఈ గ్యాప్ మాత్రమే మిగిలింది. 2 చేతులు కూడా. కూరగాయలు కోసేటప్పుడు క్యారీ బ్యాగులు కట్టుకుని కూరగాయలు కోసేదాన్ని. కోస్తున్న ప్రతిసారి అనుకునేదాన్ని, ఇది ఒకవేళ అంటువ్యాధి అయి ఉంటాయి. మా పిల్లలకు వచ్చేస్తుంది. డాక్టర్ చెప్పారు అది ఒళ్ళంతా పాకుద్ది, ఎముక వరకు వెళుతుంది అని చెప్పారు. అలాంటి పరిస్థితిలో చాలా క్లిష్టమైన పరిస్థితి. అది మానసికంగా తట్టుకోలేనటువంటి పరిస్థితి. దానికి వైద్యం లేదు అన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడకు కూడా వెళ్ళి వచ్చామండి. వస్తే ఆ డాక్టర్, లేడీ డాక్టర్ ఉన్నారు అక్కడ, ఒకటే అన్నారు, అది తగ్గదు, బాగా ఎక్కువైనప్పుడు హైదరాబాద్ తరఫీకి వెళ్లాల్సి ఉంటుంది. మెడిసిన్ వేసుకుంటారు, అది తాత్కాలికమే, అది సీజనల్, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కానీ ఉన్న కొన్ని రోజు మాత్రం పాకుతూ ఉంటుంది, అది లోపల బోన్ వరకు కూడా వెళుతుందమ్మా అని చెప్పి ఆ లేడీ డాక్టర్ చెప్పారు. నాకు ఎంత దుఃఖమో చెప్పలేదు. 2 పిల్లలు, ఎటుగాని పరిస్థితులు, బ్రతకాలని ఆశ, అంటే మానసికంగా చనిపోతానని అంత బాధ వచ్చేసింది. అది తెలిసిపోతుంది వారానికి చేతులు కాళ్ళు పాకేస్తుంది. ఎంత అంటే మసిగుడ్డు లాంటివి. ఇది రఫ్ అయిపోయి ఎంతో రఫ్ అన్నమాట. అసలు అది ఎప్పుడు కూడా మండుతూ దురదొస్తా ఉండేది. ఫస్ట్ కాలిన బొబ్బలాగా రావడం, ఆ కాలిన బొబ్బ అణిగిపోవడం, అక్కడ రఫ్ అయిపోవడం, చాలా ముద్దగా అయిపోవడం, దానిలో నుంచి విపరీతమైన దురద. ఏదన్నా చాకు తీసుకుని కోసేసుకోవాలి అని అంత దురద. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. నేను తాళలేనంత పరిస్థితి. ఆ నీళ్లు కాసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మీ కాళ్ళు పెట్టుకోండి అని చెప్పారు. దానిలో పెట్టినంతసేపు కూడా కొంచెం బాగుండేది. కాలు బయటకు తీశాను అని అంటే ఇంకా నా వల్ల అయ్యేది కాదు. అసలు ఎంత కష్టమో. అయితే ఒక టైంలో నాకు అనిపించింది, ఆవిడ బ్రాహ్మణ్ అనుకుంటాడు. ఆవిడ అన్నారు, క్రిస్టియన్సా అని అన్నారు. అవును, ఈ దేవుడిని అడుక్కోమని. నిజంగా ఆ మాటను పట్టుకుని నేను 3 రోజులు ఫాస్టింగ్. 1 రోజు నైట్ ఇక్కడేనండి, హాల్లోనే. ఎంత కన్నీరు అని అంటే చెప్పడానికి చాలా ఈజీగా ప్రార్థన చేశాను, తగ్గిపోయింది అనేది ఒక మాటనే చెప్పగలను. కానీ ఆ ప్రార్థన అనేది ఎంత కష్టపడతామో, నాకు ఆ రాత్రి చేసిన ప్రార్థన కన్నా నా కొడుకును ప్రసవించేటప్పుడు 3 రోజులు నొప్పులు పడ్డా నేను. అవే చాలా తేలికనిపించిందండి. అంత మూలిగినండి. ఎంత అంటే పేగులు నొప్పులు వచ్చేసే అంతగా కేకలేశాను. నానున్నారు, మా నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ పిల్ల ఒంటరిగా హాల్లోకి వచ్చేసింది. ఈ పిల్ల ఏదో మొత్తానికి సూసైడ్ ప్లాన్ చేసినట్టుంది. విజయవాడ హాస్పిటల్కి ఆయన కూడా వచ్చారు. ఆయనే తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెప్పిందంతా విన్నారు. కాబట్టి నాన్నకి నా మీద ఏమాత్రం నమ్మకం లేదు. తండ్రి కదా పాపం నిద్రపోవట్లేదు.
ఈయనైతే అదేదో వేడి చేసి వచ్చిన పోతాయి అన్నట్టు ఉన్నారు. కానీ నాన్న మాత్రం ఏదో కన్నపేగు తల్లిదండ్రులు ఎంత శ్రేష్టమో ఆ రాత్రి నాకు అర్థమైంది. 5 నిమిషాలు పడుకోలేకపోతున్నాడు. ఏ టైంలో నేను తలుపు తీసుకుని వెళ్ళిపోయి ఏం చేసేసుకుంటాను అనేది నేను విడమర్చి చెప్పలేకపోతున్నాను. హాలు అదంతా తిరిగేశానండి. మీరు కూర్చున్న అదంతా తిరిగేశాను. అదంతా నా ఉమ్ము చీమిడి కన్నీళ్లు అన్ని ఏకమైపోయి ఉన్నాయి. కింద చాప కూడా లేదు. అయినా ఇది నాకు ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోయేదానికి నాకు ఇంకెందుకు, నాకేమైనా జీవం ఉంటుందా, నేను ఈ వ్యాధితో నేను బ్రతకగలనా, మానసికంగానే నాకు లేదు. మళ్ళీ నేను ఒకవేళ ఆ రీతిగా ఉండుంటే పిల్లలకి మ్యాచెస్ రావు, నేను వీళ్ళకి భారం అయిపోతాను. చూసిన వాళ్ళల్లా కూడా ఏం పాపం చేసిందో, ఇంత భయంకరమైన వ్యాధులు అనుభవిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అని చెప్పేసి ఇవన్నీ కూడా దురాలోచనలు చేత. ఎంత దురాలోచన అంటే, బాత్రూంలోకి వెళ్ళావు కదా ఆ కరెంట్లో వెళ్ళిపెట్టు, వంటగదిలో ఉన్నావు కదా నీ చీరకు అంటించుకొని ఇప్పుడు నువ్వు ఎలాగో పోతావు, ఈ ఆలోచనతో పోతావు. సాతాను మన బలహీనతల్లో ఎంత శోధిస్తాడో అంతగా శోధించబడ్డాను. అదే సమయంలో దేవుని కరుణాహస్తము బలముగా ఎలాగ చాపబడి ఉంటుందో అది కూడా నేను చూశాను. సాతాను శోధన చేయించే కృపని దేవుడు ఆ రాత్రి ఇచ్చాడు. యాక్చువల్లీ నేను అంత ప్రార్థన చేయడానికని సిద్ధపాటులో నేను లేను. నేను రాంగ్ డెసిషన్ లోనే ఉన్నాను. కాకపోతే ఆలోచన ఏంటంటే, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను భయం, నరకం అంటే భయం, ఏడుపులు అంటే భయం, చీకటి అంటే భయం, పాతాళం అంటే భయం. అప్పుడు మరి భయంకరమైన పిరికిదాన్ని. కాబట్టి సమాధిలో ఉంటామంటే భయం. సమాధిలో ఎలా ఉంటారు, వాళ్ళకి భయం అవుతా అని అడిగేటువంటి దాన్ని నేను. ఊర్లో ఎవరన్నా చనిపోతే ఆ విండోలో ఎక్కడన్నా చిన్న హోల్ ఉంటే ఆ హోల్కి క్లాత్ చుట్టి తోపేదాన్ని. అంత పిరికితనంతో ఉన్నటువంటి నన్ను ఆ రాత్రి దేవుడు దర్శించాడు. తెల్లవార్లు పెరుగులాడుతూనే ఉన్నాను. తెల్లవారు నోటికి వెరస్తప్పం లేదు, శక్తి అంతా కోల్పోయాను. టీచర్ గారు చెప్తున్నారు అది ప్రమాదం, మీకు అర్థం కావట్లా అని ఆవిడ హెచ్చరిస్తున్నారు. ఆవిడ దాని గురించి పూర్తిగా ఆవిడ తెలుసుకున్నారు. మీరు పట్టించుకోవట్లేదని అంటున్నారు, కానీ పట్టించుకోవాలని ఉంది. నేను దాన్ని ఆపగలనా? నేను ఆపలేను. డాక్టర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఏదో ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళాను. అతను అసలు ఇది సోరియాసిస్ ఎల్బో అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేనుగా ఏం చేయలేని పరిస్థితి. ఆ రాత్రి దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు అంటే, ఆ చీవిడిలో, ఆ మురికిలో, ఆ గుమ్ములో పడున్న నన్ను దగ్గరకు వచ్చాడండి దేవుడు. కుమారి భయపడకు, మొదటి మాట. నా కుమారి నువ్వు భయపడకు, ఇది నీ మరణము కొరకు రాలేదు, నా మహిమ కొరకు వచ్చింది అని దేవుడు మాట్లాడాడు. 4:15 అందుకే ఆ టైం నాకు చాలా ఇష్టం. 4:15 అప్పుడు నా ప్రాణం నాలోకి తిరిగి వచ్చిందండి. ఎంత సొమ్మసిల్లిపోయినా నాకే తెలుసు. అది నేను మాటల్లో వర్ణించలేను. అది అనుభవాన్ని తెలుసుకోగలిగితే తప్ప అనుభవాన్ని ఏమి చెప్పలేమండి. ఓ మాటనైతే చెప్పగలుగుతాం కానీ అంతగా అసలు ఎలా అయిపోయిందనంటే, తెల్లవార్లు ఒక ఎద్దునో ఒక గేదెనో తీసుకెళ్లి ఆ కళ్ళంలో నడిపించి చేసిన అది సొమ్మశీలలో పడుకోదేమో బహుశా. నా పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో వచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు, లేచి నేనేమన్నా మోకరించే పరిస్థితిలో లేను. ఇంకా ఒక్క బోర్లుగా పడే ఉన్నాను. ఏంటంటే నేనేమంటానంటే, భూమి నీ పాదపీఠం అంటున్నావు, నీ పాదాలు నేను పట్టుకున్నా అంటున్నా. ఆ టైంలో నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. నా కుమారి, నీ మరణం కొరకు ఇది రాలేదు, నా మహిమ కొరకు వచ్చింది అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు ప్రభువా నేనేం చేయాలి? నేను ఈ చేతులు నేను చూసుకోలేకపోతున్నా. నాకు చాలా బాధ వచ్చేస్తుంది. నా కాళ్ళు చూసుకున్నా, నా చేతులు చూసుకున్నా. నాకు ఒక అతిశయం ఉండేది. అది
అది చిన్నప్పటి నుంచి కూడా నాకు నా ఒంటి మీద చిన్న మచ్చ కానీ చిన్న పొక్కు కానీ రాలేదండి. మా పెద్ద తమ్ముడికి ఒళ్ళంతా గజ్జి ఉండేది చిన్నప్పుడు. నేను తిట్టుకునేటప్పుడు మాకేమైనా తక్కువైనప్పుడు గజ్జోడని తిట్టుకునేవాడు. నన్నేమో నా హెయిర్ కొంచెం రెడ్డిష్గా ఉండేది, రాయిబొచ్చమ్మాయి అని తిట్టేవాడు. ఇలా అనుకునేవాడు. అంటే అది నాకు అతిశయమేమో అనిపించిందండి. నా శరీరంలో ఎక్కడ ఆ టీకాల మచ్చల తప్ప ఇప్పుడు ఒళ్ళంతా మచ్చలే. చూసారా అతిశయం దేనికి దాడి చేసింది. అందుకనే ఎప్పుడు కూడా మనిషిని చూసుకొని అతిశయపడలేదని పౌలు భక్తుడు అంటాడు. ఆ అతిశయమే కానివ్వండి, నిజంగా దేవుని శిక్షా కాలమే కానివ్వండి, నాకు శిక్షణ కాలమే కానివ్వండి, 2010 అనేది నాకు చాలా అద్భుతమైన సంవత్సరం అని నేను చెప్తాను. దేవుడు ఆ తర్వాత నేను 3 దినాలు ఉపవాసం ఉండి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ చర్చిలో నేను 3 దినాలు ఉన్నాను. 3 దినాలు ఉన్న తర్వాత మా సేవకురాలు కూడా ఆవిడ అటు ఇటు తిరుగుతున్నారు. కానీ నా బాధ ఏంటంటే అచ్చంగా ఈ నయమాన్ సైన్యాధిపతి లాగానే అక్కొచ్చి నా కోసం ప్రార్థన చెయ్యాలి, అక్కొచ్చి నా తల మీద చేయి పెట్టాలి, అక్కొచ్చి నా గాయానికి కొబ్బరి నూనె రాయాలి అని నేను అనుకుంటున్నా. ఆవిడ రూమ్లో కూడా రాలేదండి. ఆ ప్రేయర్స్ టైం తప్పితే నా దగ్గరికి కానీ అసలు అక్క ఏం ప్రార్థన చేస్తున్నారని కానీ లేదు. నేనైతే సిగ్గు వదిలేశానండి. ఎందుకనంటే నాకు కావాల్సింది స్వస్థత. ఇక్కడ దేవుడు స్వస్థత గురించి నాతో మాట్లాడలేదు. ఆ జబ్బు నీకు వచ్చింది నా మహిమ కొరకని మాత్రమే చెప్పారు. మనం గమనించాలి. కాబట్టి ఇది నేను హీల్ చేసుకోవాలి అని అంటే నేను ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. ఆ హీలింగ్ కి తగినటువంటి గాయానికి మందు పడాలి అని అంటే అసలు ఆ గాయాన్ని కట్టే ఆయన ఏం చెప్తాడో వినాలి, ఏ మందు ఆయన వేస్తాడో వినాలి. కాబట్టి నేను ఎలా సబ్మిట్ అయిపోతున్నానంటే అక్కడ కూడా కొడుకునే. ఎందుకంటే నేను ఈ జబ్బు ఎప్పుడు ప్రారంభించబడిందో నేను ఫుడ్ మానేశాను. కంప్లీట్ గా వీక్నెస్ వచ్చేసింది నాకు. అలాంటి టైంలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎట్లా అంటే నా తల్లి గర్భంలో నేను రూపింపబడింది మొదలు పెట్టాను. అక్కడ నుండి ప్రతిదీ నా యమన కాలంలో, నా బాల్యకాలంలో నేను కూడా చేసేది నాకు దేవుడు చక్కగా చెప్తున్నాడు. నేను ఫ్రాక్లు వేసుకుని ఎవరి బల్బం తీసేసుకున్నాను, బల్బాలు తినేసాను, సున్నం తినేసాను, నాన్న దగ్గర అబద్ధం ఆడాను, అన్నం పారేయలేదని చెప్పాను. ప్రతిదీ ఒప్పించాడండి. అది ఎలా ఉండేదంటే నాకు కళ్ళు అలా మూస్తే ఒక సినిమా హాల్లో నేను కూర్చున్నట్టు ఉండేది. ప్రతిదీ నా కళ్ళు ఎదుటికుండా వచ్చేసేది, ప్రతిదీ కూడా. ఎందుకు అనంటే దేవుడు ఎప్పుడు కూడా గాయానికి మందు వేయాలి అని అంటే ముందు ఆ గాయం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. పడితే వచ్చిందా, ఎవడన్ను తోస్తే వచ్చిందా, సాతాను కొట్టిందా, ఏదనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా నా పరిస్థితిలో ఎందుకు దేవుడు అది ఎలా చేశాడనంటే నన్ను రక్షించడానికి ఆయన ప్రణాళిక, నన్ను ఆయన బిడ్డగా ముద్రించడానికి ఆయన ప్రణాళిక, ఆయనకు నేను దాసురాలుగా ఉండడానికి ఆయన మరి ఈ యొక్క పరిస్థితిని ఎలా చేశారని. ఆ తర్వాత ఒక ప్రవచించేటువంటి ఒక సోదరు ఉంది అక్కడ. ఆవిడ నేను వెళ్ళినటువంటి ఆ రాత్రి ఎంత అద్భుతమైనటువంటి మాటల్లో నేను వర్ణించలేను. అసలు నేను ఆవిడకి ఎప్పుడు నన్ను చూడలేదు, నేను ఎప్పుడు ఆవిడని చూడలేదు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి నన్నే చూస్తున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రోజు ఫ్రైడే కాబట్టి అడిగారు, ఈవిడెవరు, ఎందుకు వచ్చారు అని అడిగారు. అక్క చాలా సింపుల్ గా చెప్తారు, నాలాగా మొత్తం గుచ్చి చెప్పారు. ప్రేయర్ చేసుకోవటం వచ్చారు అన్నారు, అంతే. అయితే ఆవిడ అన్న మాటలు ఏంటి అని అంటే దేవుని ప్రేమ మానవులకు ఎంత ఆ చెరువుగా ఆ దగ్గరగా ఉంటుందో అనేది నేను ఆ రోజు చూశాను. నేను ఎంత కుంగుబాటులో, ఎంత లెగలేని పరిస్థితుల్లో, ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో, మరణపు అంచుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉంటే ఆవిడ దగ్గరకు వచ్చి మీ గురించి ప్రభు నన్ను ప్రార్థన చేయమని చెప్తున్నారు, మీ గురించి ప్రభు మాట్లాడతారు సిస్టర్, మీరేం చేస్తారని అడిగారు. నేనేమీ చేయను, ఇప్పుడే మొదలు పెట్టాను ప్రార్థన చేయటం అని చెప్పాను.
ఆవిడ స్టార్ట్ చేసింది అంతే, ఇంకా ప్రవచనాలు కల్లోలం అన్నమాట. అసలు కదిపేసింది అంతే రూమ్ ని. ఆవిడ్ని ఎవరూ తాళలేము అసలు. ఆ హోలీ స్పిరిట్ ఆమె మీదకి వచ్చినప్పుడు, ఆవిడే చాలా హైట్ గా హెల్దీగా ఉంటారు. ఆవిడ చేతులు పెట్టి కొట్టుకుంటుంటే మోకాళ్ళ మీద ఉండిపోయి కూర్చుని నిలబడిపోయి ఆమెను ఎవ్వరు కూడా అసలు అంత హోలీ స్పిరిట్ ఆమె వాళ్ళు ఎప్పుడు చూడలేదండి. అద్భుతమైన మాటలు ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఆవిడ ప్రవచించారు ఆ రోజు. ప్రస్తుతం ఇప్పుడు అంటే ఇది 2010 ఎక్కడ, 2025 ఎక్కడ, అద్భుతమైనటువంటి ప్రవచనం. ఇంకా ఎంత ప్రేమగా అంటే దగ్గరకు వచ్చి ఆవిడ నా కుమారిని ఇలా గడ్డం పట్టుకోరు, నేను ఇది మరణంకి రాలేదు, నా మహిమ కొరకు వచ్చింది, నేను నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు నాకు కావాలి, నువ్వు నా సొత్తు, నీ తల్లి గర్భంలోనే నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నీదానవు కాదు, నువ్వు నా సొత్తు అని అట్లా మాట్లాడి దేవుడు అద్భుతంగా ఆ రాజు. ఆ తర్వాత 2 రోజులు ఉన్నాను నేను. నాకు శనివారం రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటికి విపరీతమైన గ్యాస్ ఇక్కడ వరకు ఉండేదండి. చింతపండు చారు కూడా పడేది కాదు నాకు. అలాంటి పరిస్థితుల్లో పప్పులన్నీ ఒకవైపు పెట్టాడు. నేను తినేయన్నీ ఒక ప్రక్క పెట్టాడు, తినకూడని ఒక ప్రక్క పెట్టాడు. అన్ని కలిపి ఒక డిషెస్ లో పెట్టి చూపించాడు. ఇది నువ్వు తినొద్దు, ఇది నువ్వు తిను, ఇది నువ్వు మానే, ఇది నువ్వు తిను. అంత క్లియర్ గా చెప్పిన తర్వాత చివరికి ప్రభు చెప్పింది ఏంటంటే, ఆముదం తెచ్చి రాసుకొని 10 పొద్దన్నాడు. దేవునికి మహిమ కలుగుతాను. ఏమన్నాడండి? నా టాబ్లెట్ ఏంటండి? నేను అప్పుడు అక్కని పిలిచి చెప్పాను, అక్క నాకు ఏమిటో నాకు ఆనందంగా అనిపిస్తుంది, నా ముందు ఒక 100 గ్రామ్స్ డబ్బా నా ముందు కనపడుతుందంటే 100 గ్రామ్స్ అమ్ముతారక్క, నేను తెప్పిస్తానని తెప్పించారు. సండే అక్కడ ప్రేయర్ చూసుకుని రాసుకుని ఇంటికి వచ్చాను. 3వ రోజుకి ఉరుపు పెచ్చులు ఎలా ఊడిపోతాయో అప్పుడు ఆ రోజు నాతో మాట్లాడాడండి దేవుడు. ఏమనంటే, మరలా నీ మునుపటి స్థితి నీకు వస్తుంది, అంటే ఏ మచ్చ లేకుండా కూడా నేను చేస్తానని మాట్లాడినప్పుడు నేను అన్నాను, ప్రభా సోరియాసిస్ వచ్చి తగ్గిందని కూడా నేను నమ్ముతాడా? ఇప్పుడు దాకానేమో ఈ జబ్బు ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. కాబట్టి చేతులైతే అందరూ చూస్తారు కాబట్టి ఇదంతా కూడా నువ్వు క్లియర్ గా చేసేసావు కదా ప్రకారం. కాళ్ళకు మాత్రం ఆ గుర్తులు ఉంచు అని నేను అడిగానండి దేవుడు. యాజ్ ఇట్ ఈజీగా దేవుడు అలాగే చేశాడు. చూడండి, నా చేతులు రెండిట్లో కూడా ఎక్కడా కూడా చిన్న మచ్చు కూడా ఉండదండి. అద్భుతమైన దేవుడు. నా కాళ్ళకు మాత్రం అవి ఉన్నాయి. ఆ తర్వాత రెండోది 2014-15లోనండి. ఈ చేతులంతా కూడా భయంకరమైన మచ్చలు. ఇవేంటో ఫంగస్ అన్నారు. అది కూడా అంతే, వాటర్ కుక్కులాగా వచ్చేసాయి, పెద్ద కుక్కులు. అవి దాన్ని నేను ఒక దాన్ని అలా చితిపి అసలు ఆ వాటర్ ఏం స్మెల్ వస్తుందో చూస్తే దుర్గంధం. కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇక్కడికేనండి, మళ్ళీ ఇటు లేవు. అలా నేను 2 సంవత్సరాలు బాధపడ్డాను. కానీ డాక్టర్ దగ్గరికి మాత్రం లేదండి, అంటే అవకాశం లేదు నేను వెళ్ళడానికి, ఆర్థికంగా వెసులుబాటు లేదు. కాబట్టి వాటితో కూడా నేను 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డ తర్వాత ఏం చేస్తాడు దేవుడు మాత్రం ముండోళ్ళకి, దేవా నీవే దిక్కు, దేవా నీవే దిక్కు, దేవా నీవే దిక్కు అంటున్నప్పుడు దేవుడు వాటిని ఎలా స్వస్థపరిచారో కూడా ఏమి రాసుకోమని చెప్పలేదు. ప్రేరాయిలు మాత్రమే నేను రాసుకునేదాన్ని. అద్భుతంగా ఇప్పుడు ఆ మచ్చలు మాత్రం ఉన్నాయండి, మీరు బాగా గమనిస్తారు. 2 చేతులకు ఉంటాయి. నిజంగా దేవుడు ఆ రీతిగా. తర్వాత కొన్ని రోజులు ఈ గూడు ఇలా పైకి లేగదండి. అసలు ఇలా నేను చేయి పైకెత్తి హల్లెలూయా కూడా చెప్పలేదు, ఎందుకంటే ఇది ఇక్కడికే వస్తుంది. కనీసం బటన్స్ పెట్టుకోవడానికి కానీ, ఆ జడ ముడి పెట్టుకోవడానికి కానీ, అల్లుకోవడానికి కానీ అసలు లేదండి. అప్పటి నుంచే ముడి మొదలు పెట్టాను నేను, ఎందుకంటే ఈ చెయ్యి ఇలా వెళ్ళదు వెనక్కి. చాలా రోజులు బాధపడ్డానండి. ఒక రోజు ఆరాధనలో దేవుడు అద్భుతంగా చేయి పైకెత్తన్నాడు. టకామని 2 చేతులు పైకెత్తినప్పుడు ఆటోమేటిక్గా నా చెయ్యి హీలైపోయిందండి. ఇప్పుడు నేను ఎత్తి ఉంచగలను, తిప్పగలను, అలా అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఒక 3-4 సంవత్సరాలు బట్టి ఈ ఏలు అటు ఇటు కదలదు. ఈ ఏలు అలాగే ఉంటది, కర్రలాగా. మనం ఇలా తోసినా కదలదు, ఇలాగే ఉంటది. ఇలా తిప్పినే ఉండదు, వంగటం మాత్రం మనం అలా వంపాలన్నమాట. అలా కానీ ఇది ఎప్పుడు హీల్ అయిందో కూడా నాకు తెలియదు అసలు.
నేను 4-3 రోజుల క్రితం చూసుకున్నప్పుడు ఇదేంటి నా ఏలు వంగుతుంది, ఎప్పుడు లేదు కదా ఇది, చూడండి ఇప్పుడు ఈజీగా వంగుతుంది. అంటే నిజంగా దేవుడు నాకు అనిపించింది, ఆయన దగ్గరికి చాలాసార్లు ఆయన అనుమతి లేకుండానే వెళతాం డాక్టర్ల దగ్గరికి. కానీ ఏ దిక్కు లేదు అని అనుకున్నప్పుడు నల్లటిదండి, నేను ఇక్కడి నుంచి కదలాలంటే నా ఒకడో ఇద్దరు బాడీ గార్డులు ఉండాలి, ఒక వెహికల్ ఉండాలి, ఆటో ఎక్కలేను, బస్సు ఎక్కలేను. ఇలాంటి పరిస్థితులలో అంటే నా దీన స్థితిని, నా బలహీన స్థితిని, ఇంకా చెప్పాలంటే ఇంకా దారిద్ర్యపు స్థితిని అనొచ్చు, ఈ స్థితిని అన్నిటిలో నుంచి దేవుడు ఆయనే చొరవ తీసుకుని, నా డాక్టర్ బయట లేడు, నా డాక్టర్ నాలోనే ఉన్నాడు. హల్లెలూయా. నా డాక్టర్ నాలోనే ఉన్నాడు, నాలో ఉంది. నేను అడగట్లేదని నేను చెప్పను, బహుగా బతిమలాడుతాను. ఈ రెండింటి మధ్యలో 2015లో 2012 నుంచి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగింది. ఒక నైట్ పూట సడన్ గా పెయిన్ వచ్చింది, హార్ట్ లో సడన్ గా పెయిన్ వచ్చింది. నేను వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చేసాను, ఫుల్గా చెమట్లో పట్టేసింది. నేను ఇలా బాగా నొక్కి చూసుకుంటే ఎక్కడో వేడి తగులుతా ఉంది. మిడ్-నైట్ జేమ్స్ గారిని కూడా పిలిచాము, గ్యాస్ నొప్పి అయి ఉండదక్క అనేసి ఆయన వెళ్ళిపోయారు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే నేను సీనియర్ మోస్ట్ పేషెంట్ని కదా గ్యాస్లో, కాబట్టి నాకు అది తేడా కొడతానే ఉంది. నాకు కొంచెం ఆ లోపల భయంగానే ఉంది. తెల్లారే వరకు కళ్ళ నీళ్లు కారుస్తానే ఉన్నా. బ్రతుకుంటానా, నీకోసం బ్రతుకుతాను, చనిపోతానా, నా పిల్లలు భ్రష్టులు అయిపోతారు, నా పిల్లలు నిన్నెప్పటికీ నమ్మరు, దేవుడు అని నిన్ను అసలు నిన్ను పట్టించుకోరు, నా వల్ల నా బిడ్డలిద్దరూ నరకానికి వెళ్ళిపోతారు రవ్వా అని చెప్పి నేను 3.5 నెలలు ప్రయాసపడ్డానండి. 1 నెల కాదు, 2 నెలలు కాదండి. ప్రయాసపడటం అంటే అది మామూలు ప్రయాస కాదండి. ఎక్కడ చూసినా ఏడవటమే. 3.5 నెలలు నించున్న ఏడిపే, కూర్చున్న ఏడిపే, తింటున్న ఏడిపే. ఎందుకంటే బ్రతకాలని ఉంది, బాధ్యత కోసం బ్రతకాలి. నేను చనిపోతే పిల్లలకి పెన్షన్ కూడా ఇచ్చే దిక్కు ఉండదు, ఏది సెటిల్ కాలేదు, ఆడపిల్లలు అన్యాయం అయిపోద్ది. ఎలా అని చెప్పేసి ఒక రకంగా కాదండి, పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు కాలేజీకి, నేను మాత్రం ప్లేట్ దగ్గర పెట్టుకుంటే నాకు గుర్తుకొచ్చేసేది నా జబ్బు. నాకు ఏదో ఉంది, ఏదో అయిపోతుంది, ఏదో మొత్తానికి ఓ ముప్పు ఉంది, ఫస్ట్ టైము ఈ రీతిగా జరుగుతుంది, ఏదో ఇన్ని అలాగే అయిపోయింది, నేను కూడా ఇలాగే ఉంటే అయిపోద్ది అన్నట్టుగా చాలా వేదన పడ్డానండి. కన్నీరు అది కౌంట్ చేస్తే నిజంగా ఒక మగ్గుడు అవుతాను. ఆ 3.5 నెలల్లో నేను కార్చిన కన్నీరు ఒక మగ్గుడు అవుతుంది, మీరు నమ్మి తీరాల్సింది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేను ఇక్కడ ఉండి. ఆ 3.5 నెలల తర్వాత దేవుడు మరలా మాట్లాడాడు, భయపడకు, ఇది నీకు మరణం కొరకు రాలేదు, నీకేమీ కాదు, ఒకసారి రమేష్ని కలవని మాట్లాడాడు. అది చాలా మందికి సాక్ష్యం తెలుసు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, దేవుని దయ వల్ల ఆయన అన్ని కష్టాలు చేసి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు దాకా కూడా సజీవురాలుగా ఉండడానికి ఆయన అత్యంత కృప చూపించాడు. 2012 తర్వాత 2013 అదేందో ఏంటది కళ్ళు తిరిగిపోతాయి, స్పాండిలైసిస్ అని అసలు ఆ పేర్లు కూడా తెలియదు నాకు. వచ్చేదల్లా ఇయ్యే, నాకు తెలియని పేర్లు కూడా తెలియని. అది ఎలా ఉండేదంటే దాని తీవ్రత సడన్ గా మనం ఇలా ఉన్న ఈ యాంగిల్ నుంచి తలకాయ కూర్చుని ఇలా తిప్పాననుకోండి, గర్రం కళ్ళు తిరిగిపోతాయి. కొంచెం ఇప్పుడు తిప్పాననుకోండి, గర్రం కళ్ళు తిరిగిపోతాయి. యాంగిల్ మారిందంటే చాలు, ఇల్లు తిరిగిపోద్ది, మనిషిని తిరిగిపోతాను, కింద ఉండి మంచం పట్టుకునేదాన్ని నేను. అంత భయం అనమాట ఆ వ్యాధి. అటువంటి భయంకరమైన వ్యాధి, శత్రువు కూడా రాకూడదు అసలు. కొన్ని వ్యాధి, ఆ వ్యాధితో కొన్నాళ్ళు బాధపడ్డాను, ఇంచుమించు 2017 వరకు. అది తగ్గుతుంది, కొంచెం దాని తీవ్రత తగ్గుతుంది అని అంటే సయోటిగా మొదలు పెట్టింది. అదేనా ఒక కాలు ఎడం కాలు అనమాట. ఈ
క్రింద వెన్నులో నుంచి వెనక భాగం నుంచి తొడలో నుంచి అరికాలులోకి ఎంత బాధ అంటే అది కూడా కళ్ళు తిరిగే జబ్బే. అది ఇది దీనంత కాదు కానీ అది ఎక్కువ ఇబ్బంది పడుతుంది. పడుకోలేదు, కూర్చోలేదు, నడవలేదు. ఏంటంటే నడుస్తుంటే కూడా నేను ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సునీత దగ్గరికి వెళ్ళాలంటే నేను చేతికర్ర పట్టుకుని వెళ్ళేదాన్ని. తనంది ఇక్కడ చేతికర్ర పట్టుకుని వెళ్ళేదాన్ని. వాష్రూమ్కి వెళ్ళాలంటే చేతికర్ర సహాయంతో వెళ్ళేదాన్ని. వంట చేసుకోవాలంటే ఒక చేతితో కర్ర, ముసలోళ్ళ కంటే దారుణమైన పరిస్థితి నాది. అలాంటి పరిస్థితిలో దేవుడు అసలు వాటిని ఎలా తగ్గించేశాడో నాకు తెలియదు. కొన్ని రోజులు బెల్ట్ వేసుకున్నాను. ఆ టైంలోనే విజయవాడ పసుమర్తి రవి దగ్గరికి నేను ఇంచుమించు 2012 నుంచి 2017 వరకు కుక్కలాగా తిరిగానండి. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి నాకు. కానీ నా కోసం 2000 నెల వచ్చేసరికి ప్రక్కన పెట్టుకోవాలి. నాకు ఇచ్చే టాబ్లెట్ ఏంటంటే ఈ జబ్బు కోసం కాదు, నువ్వు థింకింగ్ చేస్తున్నావు, నీ మైండ్ పనిచేయకూడదు అని చెప్పి ఆ మైండ్ రెస్ట్కి టాబ్లెట్ ఇచ్చేవాడు. నాకు రాత్రికి పగలికి తేడా తెలిసేది కాదు. మనుషులతో మాట్లాడడానికి కూడా కష్టంగా ఉండేది. ఆ టాబ్లెట్ మానేస్తే బయటకు వెళ్లాల్సి వచ్చేది. అంత కష్టమైన పరిస్థితులు గుండా నేను నడిపించబడ్డా. అయినా దేవుడు తన అనంత కృప చేత అవన్నీ ఈ రోజు నాకు దేవుని మహాకృపలో ఏది నా దగ్గర లేదు. గ్యాస్ మాత్రం నాకు ముళ్ళలాగా మాత్రం ఈరోజు ఉంది. అది కూడా ఇది వరకు అంతటి ఇబ్బంది నన్ను పెట్టట్లేదు. అది కూడా చాలా వరకు దేవుడు దాని పవర్ని తగ్గించేశాడు. అంటే ఈ పరిస్థితులన్నీ నేను ఎందుకు ఈరోజు చెప్పాలనుకున్నానంటే, ఎప్పుడు కూడా నేను ఈ రీతిగా సమకూర్చి నేను ఒక కొత్త చీర కట్టుకుని లేదు. ఇది కూడా దేవుడు నాకు గిఫ్ట్గా ఈరోజు ఇచ్చింది అని. దీని కొరకు నేను ప్రయాసపడింది లేదు, కొనుక్కున్నది కూడా కాదు. అంటే నేను కేవలం సాక్షి మాత్రమే. సాక్షి ఎందుకంటే యోగ్యత లేదు. నెంబర్ 1 యోగ్యత లేదు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చే యోగ్యత నాకు లేదు. అయినప్పటికీ దేవుడు రాణిస్తున్నాడు. అంటే యోగ్యత కల్పించాడు. ఆయన బలిపీఠం ఎదుటికి నిలబెట్టాడు. అనేక మంది కొరకు ప్రార్థించే ధన్యత నాకు ఇచ్చాడు. నిజంగా ఈ వ్యాధుల్లో మానసిక ఒత్తిడిలో నేను అంతేకాదు పారిసినప్పుడు ఉండేది నాకు ఒక్క సైడే. ఆ సైడ్ వచ్చినప్పుడల్లా చీకట్లో దూరాలు అనిపించేది. ఈ కన్నంతా లోపలికి లాగేస్తా ఉండేది. ఏదో అన్ఈజీనెస్, చిరాకుగా ఉండేది. మనుషులతో మాట్లాడాలంటే చాలా కోపంగా ఉండేది. దేవుడు ఈరోజు అది కూడా నా దగ్గర లేకుండా చేశాడు. ఇలా నాకు తెలిసినవి తెలియనివి ఎన్నో వ్యాధులు ఈ యొక్క ప్రక్కన ఉంటే, అదే టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థికంగా అస్సలు వెసులుబాటు లేనటువంటి పరిస్థితులు. అంతేకాదు పొలాల సెటిల్మెంట్ లేనటువంటి పరిస్థితులు, బంధువుల వల్ల నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఇక్కడ కూడా గౌరవం లేనటువంటి పరిస్థితులు, నిందలు పడుతున్నటువంటి పరిస్థితులు, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఒక్కసారి అంటాడు. దావీదు అంటాడు కదా, బాధలు అంటే ఆయన చుట్టుముట్టినవి అంట. ఆయనతో పోల్చుకోవటం లేదు కానీ ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి ఒకేసారి 4 దిక్కుల నుంచి వచ్చినప్పుడు, అయినప్పటికీ దేవుడు కూడా ఎక్కడ సిగ్గుపరచక, అవమానపరచక, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒడిచాచక ప్రతి విషయంలోనూ దేవుడు గొప్ప చేశాడని నేను చెప్తాను. అద్భుతం చేశాడని నేను చెప్తాను. పాప మ్యారేజ్ విషయంలో మీరందరూ కళ్ళారో చూశారు. చేతిలో అస్సలు పైసలు లేవు, ఎలా అనుకుంటున్నాను. కానీ దేవుడు చెప్పాడు. ఒకేసారి ఒక హారము ఒక గొలుసు తెచ్చి 2 నా చేతిలో పెట్టాడు. 2 చేయించటమా, ఏమనుకుంటున్నావయ్యా అన్నా. నేను క్యాజువల్ గా చుక్కుతో అన్నాను. నేను అరే ఇంట్లో నా చేతిలో 2 గొలుసులు ఉన్నాయిరా, ఒకటి కాదన్నా. బయలుదేరి వెళ్దాం అన్నాడు. ఎంత ఆశ్చర్యం అయిపోయింది. ఎక్కడైనా నీ దగ్గర అన్ని డబ్బులు అంటే, ఉన్నాయి నడు మమ్మీ, నీకు డబ్బుల గురించి నువ్వు ఎంత కొనుక్కుంటావు కొనుక్కో అన్నాడు. ఒకేసారి ఆ పెళ్లికి 2 కాసులు గొలుసు, 6 కాసుల 5.5 కాసులు పైన హారం కొన్నావు. అసలు అది ఎలా సమకూర్చాడు అనేది నాకు తెలియదండి. డబ్బులు ఇవ్వడానికి 5 లక్షలు అంటే ఎక్కడ అనుకున్నావు. 10 పైసలు అప్పు చేయలేదు. 10 పైసలు అప్పు చేయలేదు. నాన్న నేను ఎకరం పొలం ఇచ్చేస్తున్నానంటే
నువ్వేం తింటావు అని అసలు నాన్న ఒప్పుకోలేదు. అంత పొలం ఇవ్వు చాలు, 5 లక్షల కంటే ఎక్కువమ్మా నీకు, అది 30 కంటే ఎక్కువ వాళ్ళు పొలం లేని వాళ్ళు అన్నారు. లేదు నాన్న, ఇవ్వాలనుకున్నది ఇచ్చేసేయి, నా క్షేమమే నా క్షేమం, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పాను. ప్రతి విషయంలోనండి ఆ టైంలో ఒక్కొక్క వ్యక్తిని ఏ రీతిగా ఈ ప్రయాణంలో 2011 జనవరి 31 నుండి మా ప్రయాణంలో అంతా కూడా జేమ్స్ గారి సజీవ సాక్షి. అన్నిటిలోనండి ఈ టైంలో ఇది కావాలంటే ఆ వ్యక్తిని నిలబెట్టేసేవాడు దేవుడు. ఈ ఫలాని వ్యక్తులని నేను బ్రతులాడుకునే ఛాన్స్ నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఒక గాయం చేస్తాడు, ఆ గాయాన్ని ఆయన పూడుస్తాడు. ఆ గాయం చేశాడు అని అంటే పూడ్చడం కూడా మంది ఆయన దగ్గరే ఉంది, అది మన దగ్గర ఉండదు. మనం అనుకుంటాము మేము చాలా మేధావులు, మన జ్ఞానం దేనికి పనికిరాదు. నా జ్ఞానం దేవుడు ఇచ్చినంత వరకు, ఆయన కాళ్ళ మీద పడే జ్ఞానం వరకే నాకు ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ జ్ఞానం నాకు ఇవ్వలేదు. అది నేర్పించినందువల్లే ఈరోజు ఒంటరిగా ఉండగలుగుతున్నానండి. నేను ఎంతో పిరికిదాన్ని, కిటికీల్లో గుడ్లు పెట్టిందాన్ని నేను ఈరోజు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానండి. నిజంగా దేవుడు ఇంతకంటే కృప నేనేం కోరుకోవాలి ఆయన దగ్గర. ఒకటే, నేను చావను నేనే అంటాడు, నేను చావను, సజీవుడనే నీ క్రియలు వివరించదను. కరోనా మీ అందరికీ తెలుసు, మనందరం ఎంత క్షేమంగా దేవుడు భద్రపరిచాడు. మాట ముందు చెప్పాడు, ఎప్పుడు కూడా నీకు రాదు అన్నాడు, రానిలేదండి. ఎంత అద్భుతంగా మనల్ని కాచిన దేవాతి దేవునికి. మరి ఇంకొక అద్భుతం, జానెట్ అండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు 8వ మాసంలో మీరందరూ ప్రార్థన చేశారు, ఉమ్మనీరు లేదన్నారు. ఒక నైట్కి ఎక్కడ 6 7 ఉందో తెల్లారేసరికి 12% అండి, 12 ఏమంటారు దాన్ని అంటే అద్భుతం అండి. ఎన్ని అద్భుతాలు, ఎన్ని కౌంట్ చేయగలము. డబ్బులు ఎన్ని ఇచ్చాడో చెప్పలేమండి. ఈనాటికి కూడా ఎవ్వరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అవసరత లేకుండా తెలియకుండానే కవర్లో పెట్టి, నేను అసలు ఎంత రుణస్థురాలంటే ఆయన రుణం నేను అసలు తీర్చలేను. అసలు ఆయన గురించి నేను ఇంతకంటే ఇంకా గుండె బాదుకుని చెప్పే అంత చెప్పాలని ఉంది. కాబట్టి ఆయన ఎంతో వందనీయుడు, ఆయన ఎంతో కీర్తనీయుడు. మరి ఇటువంటి అపాయకరమైన అన్ని గడ్డే, ఆ హార్ట్కి సంబంధించింది మరీ గడ్డు. కానీ వీటన్నిటిలో నుంచి చిన్నప్పుడు నేను ఒకసారి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా. నేను 9th క్లాస్, అందరూ అమ్మలతో ఉంటుంటే నాకు బెంగ వచ్చేసి, ఒకరోజు మాకు రైతులు కదా, అరకు మీద అటకలు ఉంటాయి పైన ఇంట్లో, అక్కడ దాస్తారు. ఏంటది, పొలంలో చల్లే మందులు కింద పెడితే పిల్లలు, పశువులు, కోళ్ళు ఇవన్నీ కెలికేస్తాయి అని అక్కడికి ఎక్కేసానండి ఒకసారి. ఈ బాధ నేను పడలేను, అసలు అందరితో ఉంటున్నారు, నేనే అసలు ఆ ప్రేమ అనేది మా పెదనాన్న పిల్లల్ని, మా చిన్నాన్న వీళ్ళందరినీ చూసినప్పుడు మా అమ్మ ప్రేమ మాకు లేదు. మా నాన్న ఎంతసేపు వ్యవసాయం అంటే మా ఆయన బాధలు ఆయన మోనోక్రోటోఫాస్ అని ఏదో ఒక భయంకరమైన మందు ఉంటుంది, అది ఎత్తేద్దామని చెప్పేసి పైకి వెళ్ళానండి. ఇంతలో మా మేనమ్మ వచ్చాడండి. పైన చేస్తున్నావురా అన్నాడు. ఒకసారి టక్కని దిగి వచ్చాను చెప్పలేదు. నిజంగా ఆయన 1 నిమిషం లేట్ అయి ఉంటే నేను నిజంగా తాగేసేదాన్ని. నిజంగా దేవుడు ఆ అపాయకరమైన పరిస్థితుల నుంచి ఆ రోజు చనిపోయి ఉంటే డైరెక్ట్ పాతాడు, నరకమే నాటి ఆ నరక యాతన నుండి. అందుకనే ఈ 16వ కీర్తన అద్భుతం, 116వ కీర్తన ప్రభు ఇచ్చిన దానిలో ఆ మాటలన్నీ పొందుపరిచి ఉంటాడండి. నా పాతాళపు వేదన నిన్ను పట్టుకుని ఉండేది, శ్రమయు దుఃఖము నాకు కలిగను అనేసి ఆ మాటలు నిజంగా దేవుడు నా పట్లే ఆ కీర్తన రాయించాడని అనుకుంటాను. కాబట్టి ఇటువంటి అపాయకరమైన పరిస్థితులన్నీ దాటించి ఉపాయంగా తప్పించి మీ ముందు నిలవబెట్టిన దేవాతి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు.